అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వంట చేయాలి, బోకులు దమ్మాలి, బట్టలు ఉతకాలి, కసువులు దప్పాలి. నన్ను వంటింటికి కుందేలు చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే వంటింట్లోనే ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేని ఉడకవు, నువ్వు నన్ను ఉంచలేవు. నిన్ను ఎవరు నాన్న ఇంట్లో ఉన్నామన్నారు? వెళ్ళు, బయటికి వెళ్ళు, ఉద్యోగం చేయి. ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటా, ఖర్చులన్నీ నువ్వు చూసుకో. ప్రతి నెల ఈఎంఐ, టీవీ బిల్లు, నెట్ బిల్లు, వాటర్ బిల్లు మొత్తం నువ్వే కట్టు. నీ ఫోన్ రీఛార్జ్ నువ్వే చేసుకో, నా ఫోన్ రీఛార్జ్ కూడా నువ్వే. అలాగే బీరువా నిండా నీ బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేయి. బీరువా నిండా నా బట్టలు పెట్టు. ఎక్కడో చివరిన ఒకే ఒక సెల్ఫ్లో నీ బట్టలు పెట్టుకో. ప్రతి నెల నాకు కొత్త బట్టలు కొనియాలి. సంవత్సరానికి 12 నుంచి 15 జతలు బట్టలు కొనియాలి. అలాగే మా వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఆ రోజు నువ్వే వాళ్ళకి మటన్ బిర్యానీ చేసి పెట్టాలి. అలానే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొత్త బట్టలు పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ పంపించాలి. అలానే ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనుకో, ఆ రోజు నాకు రెస్ట్, నువ్వే మా అందరికీ వంట చేసి పెట్టాలి. సండే హాలిడే రెస్ట్ తీసుకుందాం అనుకోవద్దు, నన్ను బయట తీసుకెళ్ళాలి, నన్ను ఊరంతా తిప్పాలి. అలానే నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళి నేను అడిగిన ఫుడ్ తిప్పాలి నాకు. అలానే వారానికి ఒకసారి నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు వస్తాయి. ఆ రోజు నువ్వే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి తీసుకురావాలి. ఇవన్నీ నువ్వు చూసుకో, ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను. ఓకేనా? సరేనా? బావా, నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా? నాకు తెలుసు నీకు చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టమని. ఇప్పుడే చేసుకొని వస్తాను.